ఇదిగోండి, ఇది లైవ్ ప్రూఫ్ అనమాట. చూసారు కదా, ఇలా రూట్స్ అనేవి ప్రతిదానికి వస్తాయి. మనము ఈజీగా ఆకుల నుంచి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, చూడండి ఇక్కడ ఈరోజు నా గార్డెన్లో ఉన్నటువంటి చామంతి మొక్కలు చూపిస్తున్నాను కదా. మనము మొక్కలు పెంచుకోవాలంటే చాలా విధాలుగా మనము పెంచుతూ ఉంటాము. ఒకటి రూట్స్ ద్వారా పెంచుతాము, నెక్స్ట్ స్టెమ్స్ని తీసి కింద పెట్టి పెంచుతాము. అలాగే ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ తోటి వీటిని ఎలా పెంచాలి అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇది నాకు యూజ్ అయింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందు ఇక్కడ చూస్తున్నారు నా మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయనేది. ఇవి నేను ఈ ఇయర్ వేసిన మొక్కలే అనమాట. అయితే ఎక్కడో చూసిన వీడియోని చూసి నేను ట్రై చేద్దామని అనుకున్నాను. వీటిని ఇలాగ లీవ్స్ ఏవైతే ముదురాకులు ఉన్నాయో ఈ ముదురాకులు ఇలా తీసుకుందాము. మనకి ఏ కలర్ అయినా పర్వాలేదు. ఇలా ముదురాకులు తీసుకొని ఇవి ఇసుకలో పెట్టినట్టయితే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయని చెప్పారనమాట. సో ట్రై చేద్దాము, వస్తాయా రావా, ఇది నిజమా కాదా అనేది అని చెప్పేసి నేనైతే ఒక 4-5 ఆకులు ఇలా తీసుకున్నాను. చూడండి, ఇలా కొంచెం కాడు ఉండేది తీసుకున్నాను అనమాట. ఇవి ఏ కలరు ఏంటి అనేది ఇప్పుడు రూట్స్ వచ్చాయా లేదని నేను చూపించబోతున్నాను. వీటిని జస్ట్ ఇలా ఇసుకలో పెడదాము. పెట్టిన తర్వాత మొక్కలు వస్తాయి అనేది చూపిస్తాను. వీటిని ఒక్కొక్క ఆకు తీసుకొని ఇలా మనము పెట్టి జస్ట్ ఇలాగా దీన్ని ఇలా ప్రెస్ చేసి వదిలేద్దాము. ఇలా ప్రతి ఆకుని పెట్టుకుందాము. మనకి ఎక్కడైనా మొక్కల్ని ఇలా కూడా పెంచవచ్చు అని చెప్పేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కోసమే నేను తీస్తున్నాను అన్నమాట వీడియోని. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే మనల్ని ఎవరైనా కొమ్మలు ఇమ్మన్నా అలాగే మొక్కలు తీసి ఇమ్మన్నా కొంచెం ఇబ్బంది పడతారు. అదే 2 ఆకులు ఇవ్వండి అంటే కామన్గా ఎవరైనా ఇస్తారు కాబట్టి మనము కొత్త మొక్కల్ని ఇలాగా ఆకుల ద్వారా కూడా సృష్టించుకోవచ్చు అనమాట. ఇలా నేను కొన్ని రకాలు తీసుకొచ్చి జస్ట్ చూపిద్దామని చెప్పేసి అక్కడ పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత వీటిని ఇలా కొంచెం నీళ్ళు పోసి ఇలా వదిలేద్దాము. తర్వాత ఏం జరిగింది ఏంటని ఇప్పుడు చూపించబోతున్నాను. ఇవి నేను లాస్ట్ టైం పెట్టిన మొక్కలు అనమాట. ఇవ్వండి, ఇక్కడ ఇలా ఆకులు పెట్టాను కదా, ఇవి పీకి చూపిస్తాను ఇప్పుడు మీకు. కొంచెం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి కొద్దిగా లోపలికి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. సో వీటిని పీకడం కొద్దిగా కష్టంగా ఉంది. నేను ఇలాగా జాగ్రత్తగా వీటిని తీస్తున్నాను అనమాట. తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే రూట్స్ పాడైతే మళ్ళీ మొక్కలు బతకవు అనమాట మనకి. ఇదిగోండి, ఇది లైవ్ ప్రూఫ్ అనమాట. చూసారు కదా, ఇలా రూట్స్ అనేవి ప్రతిదానికి వస్తాయి. మనము ఈజీగా ఆకుల నుంచి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, ఇదిగో ఇది పెట్టేస్తే మళ్ళీ మనకి కొత్త మొక్కలనే వచ్చేస్తాయి అన్నమాట. తీసుకున్న మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఈ రూట్స్ అనేది ఇప్పుడే వస్తున్నాయి కదా. ఇదిగోండి, ఇలా మనము ఏ కలర్ చామంతి పువ్వు మొక్కలు కావాలంటే ఆ కలర్ మొక్కలు మనం కొత్తగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇలా ఆకుల ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అని చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, కొత్త మొక్కల్ని సృష్టించుకోండి. థ్యాంక్ యూ.